అంటే ఆ వెబ్‌సైట్స్‌లో మనకి కోర్సెస్ ఏమేమి అవైలబుల్‌గా ఉన్నాయి సార్? అదేనండి. ఇప్పుడు రిజిస్టర్ చేసుకుంటే ఏఐ ఫర్ ఆల్ అంటే బేసిక్ ఏఐ. హ్మ్. జనరేటివ్ ఏఐ అంటారు. ఏఐ అంటే ఏంటి? ఎంఎల్ అంటే ఏంటి? డీప్ లెర్నింగ్ అంటే ఏంటి? అసలు ఏఐ మన నార్మల్ లైఫ్ స్టైల్‌లో మనం ఎట్లా ఉపయోగించుకోవచ్చు? సో, బేసిక్‌గా ఏఐ ఎంతవరకు మనం నేర్చుకోవచ్చు? దాన్ని మనం ఏ విధంగా ప్రొడక్టివ్‌గా యూజ్ చేసుకోవచ్చు? దాన్ని మన జాబ్స్ ఎట్లా క్రియేట్ అవుతాయి? ఓకే. సో, మా ఎగ్జిస్టింగ్ జాబ్స్‌కి మనం ఎట్లా రెడీ అవ్వచ్చు? తర్వాత హ్మ్. అసలు ఏ యాక్సెస్ ఎట్లా తీసుకోవచ్చు? సో, ఇయన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తీసుకోవచ్చు. సో, బేసిక్ ఇన్ఫర్మేషన్ తర్వాత యూజువల్‌గా ఒక టూల్ గాని, ఒక ఇన్ఫర్మేషన్ గాని కొంతవరకే మనం ఫ్రీగా యాక్సెస్ చేయగలం. ఓకే. సో, ఇంకా డెప్త్‌గా మనం యాక్సెస్ చేసుకోవాలన్నా, దాని మీద ఇంకొంచెం మనం డెప్త్‌గా వెళ్ళాలి. దాని మీద మనం ఒక జాబ్ గాని, లేకపోతే దాని రిలేటెడ్‌గా ఏదైనా క్రియేటివ్ థాట్‌తో బిజినెస్ స్టార్ట్ చేద్దామన్నా గాని, ఎనీ కైండ్ ఏఐ రిలేటెడ్ ఇన్ అండ్ ఔట్ ఏఐతో చేయాలంటే, హ్మ్. కొంత మనం డెప్త్‌గా చేసుకోవాలంటే వి నీడ్ టు యాక్సెస్ అదర్ కోర్సెస్. ఓకే. బట్ బేసిక్‌గా మనం యాక్సెస్ చేసుకొని బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏఐ మీద ఫస్ట్ ఏఐ గురించి తెలుసుకోవాలి అంటే మాత్రం బేసిక్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఎగ్జాక్ట్‌లీ. ఫ్రీగా ఈ సైట్స్‌లో అనేది 2-3 దొరుకుతూ ఉంటుంది. సైట్స్ నేను చెప్పినయి ఉన్నాయి. ఏఐ ఫర్ ఓకే. ఆల్, ఇన్నోవేట్ ఉంది. తర్వాత ఆ భాషిని అని ఉంటది. సో, ఈ 2-3 సైట్స్‌లో మనం చూసుకుంటే యాక్సెస్ అవుతది. బట్ ఒక్కొక్క సైట్ ఒక్కొక్క ప్రాసెస్‌లో ఉంటదనమాట. ఒకసారి మనం లోపలికెళ్తే మనకి క్లారిటీ వస్తది. దాన్ని క్లిక్ చేస్తే మనం ఏం చేయొచ్చు? దాంట్లో మన ఆప్షన్స్ ఏమున్నాయి? హ్మ్. రిజిస్టర్ చేయాలా? లేకపోతే రిజిస్టర్ చేసిన తర్వాత మన అకౌంట్‌తో లాగిన్ చేయాలా? హ్మ్. లేకపోతే ఎన్రోల్‌మెంట్ చేసుకోవాలా? లేకపోతే అసలు ఏ రిసోర్సెస్ ఉన్నాయి? ఏంటేంటి అనేది మనం ఒకసారి ఆ సైట్స్‌కెళ్తే మీ రిక్వైర్‌మెంట్ మీద మీ యొక్క సిట్యుయేషన్ బట్టి మీరు యాక్సెస్ చేసుకోండి. ఏది కావాలంటే అది. ఓకే. ఫర్ బేసిక్ థింగ్స్ మనం దాన్ని చూసుకోవచ్చు.